కుమారి ఇంకా ఎక్కడ బా చేపలు చేపలగా కొసను కొననే ముట్టి పిత్తపరిగిలే ఒకటే పెద్ద సారు దగ్గర పడ్డాయట ఎల్లడు ఇస్తాడు ఇస్తే తీసుకోండి మరి బాగా చేసి వండిద్ది మరి ఇంకా రేపు వినాయక చవితి ఈరోజే తినగలం పద ముట్టి పిత్తపరిగిలే బాబు ఇది ఒకటే పెద్ద అది ఒకటే పెద్ద మొత్తం పిత్తపరిగలు మంచిది డాక్టర్లు మరి ఇవే పిత్తపరిగలే తినమంటారు ఎంత ఎంత ఒక 50 రూపాయలు 50 రూపాయలు ఇచ్చానా ఇచ్చితే తీసుకెళ్ళిపోలే బాలాజీ నీకేటి అని అన్నారు చిన్న చిన్న పిత్తపరిగలు అది ఒకటే పెద్దది నేనే చేస్తాను కుమారి నువ్వు ఒక్కదాన్ని ఎప్పుడు చేస్తావు కత్తిరి ఉండాలా మన దగ్గర కత్తిరి చూడు కత్తిరితోనైతే స్పీడ్గా అయిపోద్ది కుమారి ఇప్పుడు అప్పుడు దుబాయ్ వెళ్ళినప్పుడు తెచ్చినది సరేలే సూపర్ చేస్తాను కత్తిరి కొంచెం మొదలడిపోయింది కుమారి లేకపోతే ఇంకా స్పీడ్ కట్ అయిపోద్ది ఎంత పెద్ద చేప అయినా కట్ అయిపోతుంది ప్రతి కట్ అయిపోతుంది నీట్ కట్ అయిపోద్ది ఈ మప్పలు కూడా సెంపులు కూడా కట్ అయిపోద్ది కట్ అయిపోతుంది అలా కూడా కట్ అయిపోద్ది చూద్దాం దారు ఉంటే కట్ అయిపోద్ది ఏదే కత్తి పెడతాను కొయ్యాల కత్తి పెడతానే కోద్దాం ఈ చేపల టేస్ట్ ఉంటుంది కదా ఇది డాక్టర్లు కూడాను ఇది తినమంటారు కుమారి పిత్తపరిగలు అంటే గొప్ప మంచిది విటమిన్ ఉంటుంది పిత్తపరిగలు మనం ఏంటంటే పెద్ద పెద్ద చేపలు మనం గొప్పలు కొనుక్కుంటాం కానీ డాక్టర్లు కూడా ఇవే తీసుకోమంటారు చిన్న చిన్నవే మంచిది కూడా ఇది పిత్తపరిగ అంటే ఏంటనుకోను రొయ్యలు కూడా టేస్ట్కే పెద్ద చేప కూడా ఇంచుమించు టేస్ట్కే కానీ నేను పనికిరాదు తొక్క తీసి తింటే పెద్ద పెద్ద వాళ్ళు తింటారు అలా మరి ఓన్లీ పెద్దది మన పాపకి అయిపోద్ది మనం ఈ కొండ తినొచ్చు దాని ముళ్ళని తిందది గడ్డు పేలా చూడు సరిపోతా అదేంటే ముందే వేస్తున్నావు ఉప్పు తగిలితే వచ్చేస్తుందా సరిపోతా చూడు వీటికి వచ్చేస్తుంది
ఓయ్ కుమారి, ఆ, మామూలు ఉల్లిపాయలు కోయాలా నాటు ఉల్లిపాయలు కోయాలా? నాటుల్పులు పోయి బావా టేస్ట్ బాగుంటుంది. నాటు ఉల్లిపాయలు కోయాలా? అయితే ఫ్రెష్ ఉన్నాయి ఇగో. ఇంకో ఇందాక తెచ్చాను తెచ్చావా నువ్వు? అక్క ఇచ్చింది తీసుకెళ్తుంటే అడిగి. సరేలే అయితే ఇక ఇది కోసేస్తాను అయితే నాటువి. చాలా టేస్ట్ ఉంటాయి కుమారి. ఇగో ఉల్లి కాడలు కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా వేద్దామా? అలాగే ఇగో ఉల్లి కాడలు నిన్ను కోసానైతే నువ్వు వచ్చేస్తున్నావు కదా. అలాగే. సరే. నాటు ఉల్లిపాయలు బావా. నాటు ఉల్లిపాయలు, నాటు ఉల్లికాడలు, ఆ స్మెల్ చూసావా ఎంత బాగుందో? స్మెల్ అదిరిపోతుంది మరి. నాటు అంటే టేస్ట్ వేరు. మటన్లో కానీ చికెన్లో కానీ అంతకుముందు షార్ట్ తీసాం కదా మనం. ఏదైనా కానీ హైలైట్. మాట వేస్తాను కుమారి. వేసే బావ. మరి పసుపు వేసినా వేసి. చూడు, ఎక్కువ అయిపోతుంది తక్కువ అయిపోతుంది. చాలు చాలు. చాలు గడ్డ పేసి చూడు సరిపోద్దా కుమారి? లైట్ వేయి. ధనియాల పౌడర్ ఉంది. ధనియాల పౌడరా? ధనియాల పౌడర్ అన్నది నీకు ఇది ఎక్కువ వస్తుంది కుమారి. గ్రేవీ గ్రేవీ బాగా వస్తుంది ముద్దగా. నాటు కదా, నాటు ఉల్లిపాయలు కదా, ఆ వాసన సూపర్ వస్తుంది కుమారి. చాలా చాలా అసలు చెప్పుకోదగ్గది. చూడు ఎంత బాగుందో కదా. టేస్ట్ అయిపోద్ది బాగా. చాలా బాగా అయిపోయింది. చేపలు వేసేస్తే ఇప్పుడు తర్వాత పులిపేద్దాం. ఎందుకంటే పులిపి వేసేసినాం అనుకో ముందు పచ్చి పచ్చి వాసన వస్తుంది. అందుకు పిత్తపరిగిల పులుసు. పిత్తపరుగుల పులుసు అంటే మళ్ళీ ఇలాగ మాసామాస ఉండదు, మళ్ళా చాలా టేస్టే వేరు. బాగా కలిసింది కదా. నానబెట్టేసారు చింతపండు. నానబెట్టేసాను మంచిగా మెత్తగా అయిపోయింది. ఇక మంచి పిసికేసి మగ్గులాగా వేసేస్తే పులుసు అదిరిపోతుంది. పులిపేసి వేసేద్దాం. వా దగ్గరికి అయిపోయింది మరి తీసిద్దాం. దింపి. సూపర్, మొక్క నీట్గా అయిపోయింది.
నాటు ఉల్లి, ఫ్రెష్ పిత్తపరిగెలు. పిత్తపరిగెలు అంటే మన గడ్డవండి, సముద్రం గడ్డ కావు. ఆ టేస్ట్ అన్నది తిన్నోడికి అనిపించినోడికి తెలుస్తుంది. ఎంత బాగుందంటే నాటు ఉల్లిపాయలు, ఇంకా నాటు చేపలు అనుకోండి. ఎందుకంటే పిత్తపరిగెలు అంటే నాటు చేపలే. ఎక్కడ కొన్నా కూడా ఎక్కువ శాతం దొరకదు. ఇవి వల్ల పడతాయి. మా ఊళ్ళో వల వేస్తారు కాబట్టి దొరికేవి. అదండి విషయం. చాలా అయితే చాలా చాలా బాగుంది. పిత్తపరిగెలు కూడాను ఇది డాక్టర్లు కూడా చెప్తారండి, ఎక్కువ శాతం పిత్తపరిగెలే తినండి, మంచిది, మంచి కాల్షియం ఉంటుంది అని చెప్పి. పెద్ద చేపల కన్నా వీటిల్లోనూ బాగా విటమిన్ ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. మంచి భోజనం, మంచి ఇది ఈరోజు వీడియో. ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ రేపు మీరు కలుద్దాం. బాయ్ బాయ్.